కాకినాడలో సంచలనం రేపిన ఏఈ నూకరాజు కుటుంబం బలవన్మరణం ఉదంతంలో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 10 రోజులుగా ఇదే ఎపిసోడ్ కలకలం రేపుతోంది. నూకరాజు కూతురు సౌజన్య సెంటర్ పాయింట్గా, సాదిక్ కీ రోల్గా బయటకొస్తున్న హై వోల్టేజ్ పాయింట్స్ పోలీసులకే అంతు చిక్కడం లేదు. దీనికి తోడు పొలిటికల్ టర్న్ తీసుకున్న ఈ క్రైమ్ స్టోరీలో మొదట లవ్ జిహాద్ అని, ఆ తర్వాత ఉగ్రవాద కోణం ఉందంటూ లీడర్స్ చెబుతూ ఉన్నారు. సాదిక్ కుటుంబ సభ్యులు మాత్రం మొత్తం సౌజన్య చేసింది అంటున్నారు. ఇంత దుమారం రేపుతున్న కాకినాడ ఏఈ నూకరాజు ఉదంతంలో నిజానిజాలేంటి, పోలీసులు ఏమంటున్నారు? వాచ్ ఆన్ ఆర్ స్ట్రీమ్ ఎక్స్ట్రీమ్లీ ఎక్స్క్లూజివ్ స్టోరీ. నూకరాజు రావులపాలెంలో ఏఈగా ఉన్న సమయంలో నూకరాజుతో జగదీశ్వర్ రెడ్డి కాంట్రాక్ట్ వర్కులు తీసుకునేవాడు. ఆ పరిచయంతో అప్పుడప్పుడు ఆయన ఇంటికి వచ్చేవాడు. అలా వస్తున్న టైంలోనే సౌజన్యతో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. సౌజన్య జగదీశ్వర్ రెడ్డి 2011లో పెళ్లిపీటలెక్కారు. వీళ్లకు రియాన్ష్ రెడ్డి అనే 10 ఏళ్ల కొడుకున్నాడు. ఆ తర్వాత అంటే సరిగ్గా 2 ఏళ్ల క్రితం ఆ కుటుంబంలో డిస్టర్బెన్స్ మొదలైంది. కాకినాడలో రైఫిల్ షూటర్ సాదిక్ ఎపిసోడ్ అప్పుడే స్టార్ట్ అయింది. సౌజన్య కొడుకు రియాన్ష్కు రైఫిల్ షూటింగ్ నేర్పించడానికి తండ్రి జగదీశ్వర్ రెడ్డి సాదిక్ అకాడమీకి వెళ్ళాడు. ఆ తర్వాత రియాన్ష్ను అకాడమీకి డైలీ సౌజన్య తీసుకెళ్లేది. ఆ టైంలో సౌజన్య సాదిక్ మధ్య మాట కలిసింది. మనసులే కాదు, మనుషులు కూడా దగ్గరయ్యారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య రిలేషన్ మరింత పెరిగింది. అప్పుడప్పుడు సౌజన్య సాదిక్ ఇంటికి వచ్చేది. ఇద్దరూ కలిసి కాకినాడలో పబ్లిక్గా రెస్టారెంట్లకు వెళ్ళేవాళ్ళు. ఇలా కొంతకాలం అంతా బాగానే గడిచింది. చివరికి సౌజన్య సాదిక్ను పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుంది. సాదిక్తో సౌజన్య రిలేషన్లో ఉందని ఆమె భర్త జగదీశ్వర్ రెడ్డికి తెలిసింది. సౌజన్యను నిలదీశాడు. ఇంట్లో పెద్ద గొడవ జరిగింది. కానీ అప్పటికే రిలేషన్ మొదలై 1 ఏడాది దాటింది. జగదీశ్వర్ రెడ్డిని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలనుకుంది. 2026 ఫిబ్రవరి 14న సాదిక్కు సౌజన్య ఫోన్ చేసి ఇంటికి రమ్మని పిలిచింది. ఇంటికి వెళ్ళిన సాదిక్ రూమ్లో చేతులు కట్టేసి ఉన్న జగదీశ్వర్ రెడ్డిని చూసి షాక్ అయ్యాడు. ఆ తర్వాత అతన్ని హైదరాబాద్లోని ఆసుపత్రిలో చేర్పించారు. వాళ్ళ హస్బెండ్ ఉంటే ఫోన్ కంటిన్యూ రాత్రులు పగలు మాట్లాడుతుంది. హస్బెండ్ లేకపోతే మాట్లాడుతుంది, ఉంటే అసలు మాట్లాడదు. బాబు కూడా వాళ్ళ ఫాదర్ లేకపోతే మా సాదిక్తో మాట్లాడుతూనే ఉంటాడు. స్కూల్ నుంచి రాగానే ఏదో ఒక మాట్లాడతాడు. ఆ రోజుని మాట్లాడుతూ వాళ్ళ హస్బెండ్ తీసుకున్నారు ఫోను. తను ఇచ్చిందో, తను ఎవర్రా నువ్వని అడిగారంట. నేను సాదిక్ని ఇలాగానంటే ఏంట్రా అంటే రా ఇంటికి రా చూసుకుందాం దమ్ముంటే అనేసి పిలిచారు. సాదిక్ మాట్లాడదాం కదా నెమ్మదిగా, నేను మామూలుగా కాల్ చేశానని చెప్పడానికి వెళ్తే తను కూడా ఇంకెవరో ఉన్నారంట. కిచెన్లో పెట్టి లాక్ చేసేసారు. ఆ లాక్ ఇవ్వడానికి తన దగ్గర ఏమి కనిపించకపోతే చాకుని తీసుకుని ఆ లాక్ ఇప్పి తెలుపి సౌజన్య హస్బెండ్కి చేతికి కంటికి దెబ్బ తగిలిందని చెప్పాడు సాదిక్ వచ్చి. ఆ తర్వాత అతను హాస్పిటల్కి తీసుకెళ్లి కుట్లు కూడా వేయించారు. భర్త అడ్డు తొలగించుకోవడానికి ఇదే మంచి టైం అనుకున్న సౌజన్య సాదిక్ను కలిసిందంటూ సాదిక్ చెల్లి చెబుతోంది. అతన్ని చంపితేనే మనిద్దరం హ్యాపీగా ఉండొచ్చు, లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు అంటూ సాదిక్కు ఐడియా ఇచ్చింది. ఆ తర్వాతే జగదీశ్వర్ రెడ్డికి సైనైడ్ కలిపిన ప్రోటీన్ పౌడర్స్ని ఇచ్చి చంపేశారంటూ ప్రచారం జరుగుతోంది. మాకు తెలిసి 1 ఇయర్ నుంచి తెలిసిందండి ఈ విషయం. వాళ్ళిద్దరు రిలేషన్లో ఉన్నట్లు ఇవన్నీ విషయాలు తను మాకు చెప్తేనే మాకు తెలిసిందండి. అది ఎంతవరకు అంటే వాళ్ళిద్దరి మధ్యన రిలేషన్ అయితే 1.5 ఇయర్ నుంచి అవ్వచ్చు. మాకు తెలిసి 1 ఇయర్ కాబట్టి వాళ్ళిద్దరి మధ్యన అసలు ఎలా స్టార్ట్ అయిందంటే తన అకాడమీలో రావడం, వాళ్ళ ఫ్యామిలీ స్టోరీస్ చెప్పడం, తన బాధల్ని షేర్ చేసుకోవడం, ఇలాంటివన్నీ మా బ్రదర్తో తను మాట్లాడేదండి సార్. అలా మాట్లాడి వాళ్ళిద్దరి మధ్యలో బాబు ఉన్నాడు కదా, ఆ బాబుని ఇన్వాల్వ్ చేసి తనకంటూ ఫాదర్ ప్రేమ కూడా తనకి దొరకలేదు, తను ఎప్పుడు చూసినా నాతోనే ఉంటాడు, వాళ్ళ ఫాదర్తో తను తొండను, తను రారు ఇక్కడికి అని కొన్ని పర్సనల్ మ్యాటర్స్ అన్నీ తను మా బ్రదర్తో షేర్ చేయడం వల్ల తను కొంచెం తనకి దగ్గర అయ్యాడండి. అంటే ఒక బాబుకి ఫాదర్ లేడయ్యో ఏంటి, ఒక ఆడపిల్ల జీవితంలో ఇలాంటివి కూడా ఉంటాయా అని చెప్పి తను బాధపడి తనతో పాటు కొంచెం మాట్లాడడం మొదలెట్టాడు సార్. తను జగదీశ్వర్ రెడ్డి చనిపోయాక సాదిక్ సౌజన్య మధ్య మనస్పర్ధలు వచ్చాయి. ఆస్తి గొడవలు కావచ్చు, మరేదైనా కావచ్చు. అప్పటి వరకు వివాహేతర సంబంధంలో ఉన్న వీళ్లు పూర్తిగా విడిపోయే స్థితికొచ్చారు. ఇదే టైంలో తండ్రి నూకరాజు కూడా సాదిక్ ఇంటికొచ్చి తన బిడ్డను పెళ్లి చేసుకోవాలని కోరినట్లుగా
సాదిక్ తల్లి చెల్లి చెబుతున్నారు. సౌజన్య వాళ్ళ ఫాదర్ కూడా మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వచ్చి తన ఫాదర్ చెప్పారు, సాదిక్ నీ లైఫ్ చాలా మంచి ఫ్యూచర్ ఉంది, నువ్వు చిన్న వయసులోనే సెటిల్ అయ్యేవు, మా సౌజన్యతో మాట్లాడుకో బాబు, మా సౌజన్య గురించి మేము ఒక కొడుకుని కూడా కోల్పోయాము, మేము మా సౌజన్య కరెక్ట్ అయిన మనిషి కాదు మా సౌజన్య అని కూడా చెప్పారు. చెప్పిన తర్వాత మేమందరం మందలించాక సాదిక్ 10 రోజులు మాట్లాడడం మానేశాడు. మానేసిన తర్వాత మెసేజ్లు పెట్టింది తన అర్ధరాత్రి గడ మెసేజ్లు ఏదో సింబల్స్ వేసి మెసేజ్లు పెట్టినా తన జవాబు ఇవ్వలేదు. ఇవ్వకపోతే సిపింగ్ ట్యాబ్లెట్లు బాత్రూంలో మింగేస్తే వాళ్ళ అబ్బాయి ఫోన్ చేసి వీడియో కాల్ చూపిస్తే సాదిక్ తొందరగా పరిగెట్టి తన్ని మింగకుండా కాపాడాడు సౌజన్యాన్ని. మాకు అర్థం కాని విషయం అంటే చనిపోయేటప్పుడు వాళ్ళు సూసైడ్లో మా బ్రదర్ నేమ్ ఎందుకు రాశారు అనే విషయం మాకు అర్థం. యాక్చువల్లీ తను చెప్పేది వాళ్ళ ప్రాపర్టీస్ ఇష్యూస్ వల్ల అయినా మాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో అని చెప్పి తను మా బ్రదర్స్తో షేర్ చేసేసారు. అంటే అప్పులోళ్ళందరూ వాళ్ళ ఇంటికి ఒకసారి వచ్చి వాళ్ళ ఫాదర్ని అడిగినట్లు తను మా బ్రదర్తో షేర్ చేసినప్పుడు మా బ్రదర్ మాకు చెప్పారు సార్ ఆ విషయం, ఇలా అప్పులోళ్ళందరూ వాళ్ళ ఇంటికి వచ్చారని చెప్పి. సౌజన్యతో సాదిక్ పెళ్లికి ఇష్టపడలేదు. దీంతో సౌజన్య అతన్ని పెళ్లి చేసుకోమని బ్లాక్మెయిల్ చేసినట్లుగా సాదిక్ చెల్లి చెబుతోంది. మేము మాట్లాడింది 2 times సార్ తనకి ఇంటి. ఒకసారి వాళ్ళ ఫాదర్తో వచ్చింది సార్, తను ఒకసారి సింగిల్గా తనే వచ్చింది సార్. అంటే తను మమ్మల్ని రిక్వెస్ట్ చేయడానికి వచ్చింది సార్, మ్యారేజ్ చేసుకోమని చెప్పి మమ్మల్ని రిక్వెస్ట్ చేయడానికి వచ్చింది సార్. మేము ఒప్పుకోలేదు సార్ ఆ విషయంలో ఒప్పుకోకపోతే తను మాకు ఆ మాట చెప్పింది సార్, ఒకవేళ నేను పెళ్లి చేయకపోతే సాదిక్ని వేరే అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే నేను సూసైడ్ చేసుకొని మా ఫ్యామిలీ మొత్తం చనిపోతామని చెప్పి ఈ విషయం చెప్పింది సార్ తను. సో మేము చేయలేకపోవడం వల్లే తను మా బ్రదర్ నేమ్ రాసి చనిపోయిందేమో అని అనుకుంటున్నాం సార్ మేమైతే. సాదిక్ తన తల్లిని ఇష్టం వచ్చినట్లు కొట్టేవాడని సౌజన్య కొడుకు రియాన్ష్ కూడా చెప్పాడు. రోజు తీసుకోవడంటే నాకు చాలా ఇష్టం. అది స్కూల్ నుంచి తీసేస్తున్నారని అది నాకు ఫోన్ నెంబర్ ఇచ్చారు, నా అకాడమిక్ రాడియో అని ఇచ్చారు. అక్కడి నుంచి కొంచెం టచ్గా అయ్యారు. అక్కడి నుంచి మమ్మీని అది స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి నాకు చాలా భయం వేసింది. అదేమన్నారో నువ్వు ఎవరికైనా చెప్పినా టెర్రరిస్ట్కి ఇచ్చేస్తాను, అందరినీ ఇంకెవరికి చెప్పద్దు అని అన్నాను. నాకు చాలా ఈ గొడవ ముదరడంతో సాదిక్ కూడా సౌజన్యను దూరం పెట్టసాగాడు. మరోవైపు సాదిక్ సౌజన్య ఆస్తులు రాయించుకున్నాడని, బంగారం నగలు తీసుకున్నాడని, ఏటీఎం కార్డులు తన దగ్గరే పెట్టుకున్నాడని రకరకాల వార్తలు బయటకొచ్చాయి. డబ్బు కోసం సౌజన్య నూకరాజును బ్లాక్మెయిల్ చేశాడని, ఆస్తులు తన పేర రాయకపోతే చంపేస్తానని చెప్పినట్లుగా ఆరోపణలు వచ్చాయి. మరోవైపు నూకరాజుకు కోట్ల రూపాయలు అప్పులున్నాయని కూడా సమాచారం. ఇదే సమయంలో 2026 ఆగస్టు 16 సాయంత్రం సాదిక్కు సౌజన్య కాల్ చేసింది. అదే లాస్ట్ కాల్. ఆ తర్వాత నూకరాజు కుటుంబం మొత్తం గోదావరిలో దూకేసింది. లక్కీగా రియాన్ష్ బయటపడ్డాడు. సాదిక్ జైలుకెళ్ళాడు. కేసు ఫైల్ అయ్యాక 10 బృందాలతో దర్యాప్తు జరుగుతోంది. ఇదే టైంలో స్కూటీ డిక్కీలో సౌజన్య రాసిన లేఖ దొరికింది. అందులోనే నూకరాజు సహా ఆయన భార్య కూడా లేఖలు రాశారు. అందులో తనతో మత మార్పిడి చేయించాలని సాదిక్ గట్టిగా ప్రయత్నించినట్లుగా సౌజన్య రాసింది. అయితే అదంతా అబద్ధం అంటున్నారు సాదిక్ తల్లి చెల్లి. సాదిక్ ఒక ముస్లిమ్స్ అబ్బాయి అని తెలిసి కూడా తన ఆకర్షణలో తీసుకొని తను లొంగించుకొని ఈరోజు నా సాదిక్ పేరే తన పేపర్ మీద లెటర్ రాసి ఎందుకు రాసింది ఆ అమ్మాయి? మరి ఆగస్టు 15 రోజు కూడా సాదిక్తో కలిసి భోజనం చేసింది. అప్పుడప్పుడు కూడా వీళ్ళు బయటకు వెళ్ళేవారు, తిరిగేవారు, తినేవారు, ఉండేవారు కదా. మరి అప్పుడు ఎందుకు లేదండి అసలు? ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ ప్రాబ్లమ్స్? అసలు ఆదివారం ఒక్కరోజు నాకు సాదిక్ మాట్లాడలేదు. ఉన్న రోజు టచ్లోనే ఉండేవాడు, మాట్లాడేవాడు, చేసేవాడు. తర్వాత తన ఇల్లు మారింది. తన్ని మేమే వద్దనుకున్నాం సార్, తన్ని మేమే వద్దనుకున్నాం. మా దాంట్లో నువ్వు రావద్దమ్మా, మా ఇస్లాం వేరు, మా పద్ధతి వేరు, నువ్వు మాకు సెట్ కావు, మీ పద్ధతిలో మేము రాలేం, మా పద్ధతిలో మీరు రాలేదని చెప్పి తనకి ఆ విషయం మేము చెప్పాను సార్. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫాదర్ కూడా తనకి చెప్పారు సార్. వాళ్ళ మదర్ కూడా మా మదర్ని కూడా ఒప్పించిందండి సార్. ఏమని, నేను సాదిక్ని మ్యారేజ్ చేసుకుంటానని చెప్పి తన మదర్ని ఒప్పించిందండి సార్. వాళ్ళ ఫాదర్ ఒప్పుకోలేదండి సార్ ఆ విషయాన్ని. మేము యాక్సెప్ట్ చేయలేదు సార్. కావాలంటే నార్మల్గా తిరగండి, రిలేషన్లో ఉండండి, బట్ మ్యారేజ్ వరకు వెళ్ళొద్దని చెప్పేసాం సార్ మేము. ఇదే పాయింట్ ఇప్పుడు రాజకీయ నాయకులకు అస్త్రంగా మారింది. జనసేన ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఇందులో లవ్ జిహాద్ ఉందంటున్నారు. ఈ అబ్బాయిని పెట్టి కూడా బెదిరించడం, నువ్వు గనక ఎవరి దగ్గరికైనా వెళ్ళి చెప్పావు అంటే నిన్ను టెర్రరిస్టులకు అమ్మేస్తానన్నాడు. నాకు మొత్తం అంతా కనెక్షన్స్ ఉన్నాయి,
మీరు ఎవరి దగ్గర చెప్పినా సరే నేను నీ కొడుకుని టెర్రరిస్టుల దగ్గరికి అమ్మేస్తాను అని చెప్పి బెదిరించి ఆ సెల్ ఫోన్లో 24 అవర్స్ ట్రాకింగ్లో పెట్టి టోటల్ ఇబ్బంది పెట్టిన తర్వాత ఆవిడ ఆస్తిని వదిలేసుకున్నారు, హస్బెండ్ని వదిలేసుకున్నారు, తర్వాత చిత్రహింసలకు గురయ్యారు, మానసికంగా బాధపడ్డారు, అన్నిటిని తట్టుకున్నారు. కానీ లాస్ట్కి ఆవిడ రాసింది ఏంటంటే, నన్ను నా ధర్మాన్ని హిందుత్వాన్ని మారిపోయి నువ్వు ఇస్లాంకి కన్వర్ట్ అయితే తప్ప నిన్ను వదిలిపెట్టను అన్న దానికి ఆమె హిందుత్వాన్ని మార్చుకోమంటే మాత్రం తట్టుకోలేక కుటుంబంతో సహా చనిపోవటానికి సిద్ధమయ్యారు. విజయసాయిరెడ్డి అయితే ఏకంగా 10 మంది టెర్రరిస్టులకు నూకరాజు ఎపిసోడ్తో లింక్ ఉందంటూ చెబుతున్నారు. ఈ యొక్క సాదిక్ అనేటటువంటి వ్యక్తి సాధారణమైనటువంటి నేరస్తుడు కాదు, ఇతను కరుడుగట్టినటువంటి నేరస్తుడు. సాదిక్తో పాటు మరో 9 మంది అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తుల ముఠ, అంటే మొత్తం ఒక 10 మంది ఒక టెర్రరిస్టుల ముఠ. దురదృష్టవశాత్తు ఈ 10 మంది కూడా ముస్లిం మతానికి చెందినటువంటి వాళ్ళుగా సమాచారం వస్తూ ఉంది. పోలీసులు మాత్రం సౌజన్య రాసిన లేఖలో మత మార్పిడి అంశం ఉన్నా కూడా ఆ దిశగా తమకు ఇంకా ఎలాంటి ఆధారాలు దొరకలేదని చెబుతున్నారు. సూసైడ్ లెటర్లో నన్ను మతం మార్చుకోమని కూడా ఈయన అడిగారు అనే సంగతి మెన్షన్ చేశారు ఆవిడ. సో ఆ డైరెక్షన్లో కూడా దర్యాప్తు చేస్తున్నామండి. ముందు నుంచి కూడా సాదిక్ వీళ్ళు కలిసి మాట్లాడుకోవడం ఇదంతా డ్రైవర్ చూశారు. ఆ చూసిన దాని మీద అతనికి తెలిసిన వివరాలన్నీ అతను కోఆపరేట్ చేసి ఇస్తున్నారు. గతంలో నూకరాజు కూడా పోలీసులు ఫిర్యాదు చేద్దామని ఏదో విషయంలో గతంలో ఏదో జరిగింది, ఒక పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారని కూడా ప్రచారం జరుగుతుంది. ఇదే విషయం మీద చేశారంటారు, లేదంటే తన అల్లుడి విషయంలో ఏదైనా జరిగినప్పుడు చేశారంటారు? సోఫార్ ఏ రకమైన కంప్లైంట్ వచ్చినట్టుగా ఎసర్టైన్ అవ్వలేదండి. ఏదన్నా వచ్చింది అంటే కనుక ఖచ్చితంగా దాని మీద ఆ రోజున యాక్షన్ తీసుకున్నారా లేదా అనేది వెరిఫై చేస్తాం. ఇంకా ఈ సాదిక్ నుంచి ఈ యొక్క మత అంశాలు కావచ్చు ఇవన్నీ కూడా ఇప్పటిలోగా మళ్ళీ ఒకసారి అంటే ఇప్పుడు రిమాండ్ తరలించారంటున్నారు, ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్పేటప్పుడు ఇప్పుడు మళ్ళీ పోలీస్ కస్టడీకి తీసుకుంటామండి. ఇప్పుడు ట్రాన్సిట్ టైం బోర్డు అంతా పోయింది కాబట్టి తక్కువసేపు మన కస్టడీలో ఉన్నాడు కాబట్టి మళ్ళీ ఖచ్చితంగా ముద్దాయిని పోలీస్ కస్టడీకి తీసుకొని ఫర్దర్ ఫ్యాక్ట్స్ అసర్టైన్ చేస్తాం. సౌజన్య తన భర్త జగదీశ్వర్ రెడ్డి అడ్డు తొలగించుకోవడానికి సాదిక్ను పావుగా వాడుకుందని, సాదిక్ మరో పెళ్లికి రెడీ అవ్వడంతో సీన్ రివర్స్ అయిందని సాదిక్ తల్లి చెబుతున్నారు. సాదిక్తో సౌజన్య పెళ్లి జరపాలంటూ నూకరాజు కూడా ఫిక్స్ అయ్యాడని, అందుకే వాళ్ళిద్దరూ నెల రోజుల పాటు ఒకే ఇంట్లో కలిసి ఉన్నారని, ఆ ఇల్లు కూడా నూకరాజే ఇప్పించాడట. అంతేకాదు సాదిక్ సౌజన్య ఏకాంతం సమయంలో న్యూడ్ వీడియోలు కూడా తీసుకున్నట్లుగా చెబుతున్నారు. ఇందులో ఎలాంటి లవ్ జిహాద్ కానీ ఉగ్రవాద కోణం కానీ లేవని, భర్తను చంపాక దొరికిపోతామని, తెలిస్తే పరువు పోతుందని కుటుంబం మొత్తం బలవన్మరణానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. అయితే పోలీసులు మాత్రం దీనిపై సమగ్ర విచారణ జరిపిన తర్వాత అన్ని విషయాలు వెల్లడిస్తామంటున్నారు.